Hello, welcome back to my channel. I am Dr. Mubina, orthopedician. ఈరోజు ఒక చిన్న కేసు గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది ఎవరిలో వేస్తారు, ఎప్పుడు తీస్తారు అనేది చెప్తాను. ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది క్రష్ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళల్లో, అంటే కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం అన్నమాట. అంటే ఫ్రాక్చర్ అయ్యి బోన్ బయటకు వచ్చేసి చిరిగి మజిల్ అంతా బయటకు వచ్చేసి ఉన్న వాళ్ళకి లోపల రాడ్ వేస్తే ఆగదు కొంతమందికి. అలాంటి కేసెస్, లేదా లింబ్ లెంత్ అనేది తగ్గిపోయి విరిగి ముక్కలు అవ్వటం వల్ల విరిగిపోయిన ఎముక అతుక్కోవడం లేట్ అవుతుంది అనమాట. లోపల వేయడానికి కుదరదు కొంతమందికి. అలాంటి వాళ్ళకి తర్వాత స్కిన్ మొత్తం పోతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది వేస్తాము. ఈ పేషెంట్ ఈరోజు ఒక 6 months అయిందండి. ఈ పేషెంట్ ఫ్రాక్చర్ అయ్యి 4 foot అనేది యాంపిటేట్ చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జన్ దగ్గర ఫ్లాప్ వేయించారు. అది అయిపోయింది. ఇప్పుడు బోన్ అంతా హీల్ అయిపోయింది. 6 months అయిపోయింది. బోన్ అతుక్కుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది రిమూవ్ చేసాము ఈరోజు. చిన్నగా పిన్స్ దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో రిమూవ్ చేయాల్సి వచ్చింది. తీసేస్తున్నాము ఈ ఫ్రాక్చర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. అది ఎలా తీస్తామో మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి చూడండి ఒకసారి. ఇదేనండి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. ఫస్ట్ దానికి స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకుంటాము. లూజ్ చేసుకొని ఆ పైన పార్ట్ తీసేసాను. దాని తర్వాత టీ హ్యాండిల్ అంటామండి దీన్ని. దాన్ని పెట్టేసి ఒక్కొక్కటి చిన్నగా తిప్పేసి బ్లీడింగ్ అవ్వకుండా చిన్నగా తీసేస్తాము అన్నమాట తిప్పేసి. ఇది అంత పెయిన్ ఉండదండి ఈ ప్రొసీజరు. వేసినప్పుడు ఎనస్థీషియా ఇచ్చి, స్పైనల్ ఎనస్థీషియా అలా ఇచ్చి వేస్తాము. కానీ తీసేటప్పుడు అవసరం ఉండదు. కొంతమందికి పెయిన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి లోకల్గా ఎనస్థీషియా ఇచ్చేసి తీసేస్తాము. ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 6 months సఫర్ అయ్యారండి. ఇప్పుడు ప్రజెంట్ బాగుంది, హీల్ అయిపోయింది. పేషెంట్ ఫుట్ పోయింది కానీ లెంత్ అదంతా మెయింటైన్ అవుతుంది. హ్యాపీగా నడుస్తున్నాడు పేషెంట్ కూడా. చూడండి, ఈ పిన్స్ అనేవి ఇలా తీసేసి చిన్నగా బ్లీడింగ్ ఉన్న చోట అంతా బ్యాండేజెస్ వేసేసామన్నమాట. వీటిని తీయటానికి వాడేది టీ హ్యాండిల్ అంటాము. దీంతో తీసేసాము. ఇది ఈజీ ప్రొసీజర్ అండి తీసేయటము. కానీ 6 months ఇదంతా బేర్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ పేషెంట్ సక్సెస్ఫుల్గా హీల్ అయిపోయింది, మంచిగా నడుస్తున్నాడు ఇప్పుడు. థ్యాంక్ యూ.